హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను పన్నీర్ మటర్ దోశ వేస్తున్నాను. అసలు ఈ దోశ ఉందండి, అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుందంతే, అంత టేస్టీగా ఉంది. నేనైతే రాగి పిండితో వేశాను. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయండి. హెల్దీ రెసిపీస్ అని ఒక ప్లేలిస్టే తయారు చేసి పెట్టాను, ఒక్కసారి ఒక లుక్ వేసేయండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం ముందుగా ఫ్రోజన్ బఠానీ తీసుకుంటున్నాను. ఈ ఫ్రోజన్ బఠానీ కాకపోతే మీ దగ్గర ఫ్రెష్ ఉంటే కనుక ఫ్రెష్ అయినా తీసుకోవచ్చు. ఫ్రెష్ బఠానీ అయితే కనుక ముందుగానే మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఫ్రోజన్ అయితే అవసరం లేదు. చూడండి, నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీని ఒక 1 కప్ తీసుకుంటున్నానండి. మనకి ప్రతి సూపర్ మార్కెట్లో కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంటున్నాయి ఈ బఠానీ, స్వీట్ కార్న్ ఇలాంటివన్నీ కూడా. నాకు ఈ ప్యాకెట్కి జిప్ లాక్ లేదనమాట. సో ఇలా కొంచెం ఫోల్డ్ చేసి క్లిప్ పెట్టేసి స్టోర్ చేస్తే కనుక అసలు పాడవకుండా ఉంటాయి. లేదంటే కొంచెం ఎయిర్ తగిలినా కూడా ఇంకాస్త ఎక్కువ ఐస్ పట్టేసి త్వరగా పడేయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పన్నీర్ ఒక 20 క్యూబ్స్ వరకు తీసుకుంటున్నాను. ఇది కూడా ఫ్రోజనే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ అవైలబుల్ ఉంటే ఫ్రెష్ కూడా తీసుకోవచ్చు. జిప్ లాక్ కాబట్టి ఈజీ, అలా క్లోజ్ చేసి స్టోర్ చేసేసుకోవడమే. ఇందులోకి బఠానీ మునిగేంత వరకు వాటర్ తీసుకుంటున్నాను. సేమ్ పన్నీర్లో కూడా మునిగేంత వరకు తీసుకుంటే సరిపోతుంది. హాట్ వాటర్ అయితే ఏం వేయాల్సిన అవసరం లేదండి. నార్మల్ వాటర్తోనే మొత్తం మునిగేంత వరకు తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మనం మిగతా ప్రాసెస్ చేసుకునే లోపల అవి సెట్ అయిపోతాయి. దీనికోసం నేను ముందుగా మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను అనమాట. చక్కగా పీల్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుందాం. మనం ఎగ్ బుజ్జికి చేసుకుంటాం కదా, ఆ టైప్లో. చూడండి, ఇలా ఆనియన్స్ మొత్తాన్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మీడియం సైజు టొమాటోని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ తొడమని కూడా కట్ చేసేయాలి. మధ్యలో ఈ రింగ్ బాగా డిస్టర్బ్ చేస్తుందండి. నార్మల్గా మనం వంట చేసేటప్పుడు ఈ రింగ్స్ ఇలాంటివి పెట్టుకోకపోవడమే మంచిది అనిపిస్తుంది. నేను కొంచెం బయట వెళ్ళొచ్చాను, సో అవి అలాగే ఉండిపోయాయి అనమాట. చూడండి, అవి అలాంటివి లేకపోతే డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా చేసుకోవచ్చు. నా రింగ్ ఇంకొంచెం లూజ్ ఉందేమో, ఇంకా డిస్టర్బింగ్గా అనిపించింది. టొమాటోని కూడా బాగా సన్నగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒక 4 తీసుకుంటున్నానండి. ఇవి బాగా కారం ఉన్నాయి. మీ కారానికి తగ్గట్టు చూసి తీసుకోండి. సగం పచ్చిమిర్చి సగం కారం వేసుకుంటే బాగుంటుంది. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఎక్కువేం అవసరం లేదు, 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ కాగానే ఆనియన్స్ అన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనందరికీ తెలిసిందే కదా, సాల్ట్ వేస్తే కనుక ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. నేనైతే పింక్ సాల్ట్ తీసుకున్నాను, అది కూడా ఒక 3/4 టీ స్పూన్ వరకు పట్టింది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఆనియన్స్ లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు యాడ్ చేయగానే కలర్ చూడండి ఎంత బాగుందో. ఒరిజినల్ పసుపు అనమాట, కొమ్ములు దంచి తీసుకున్న పసుపు ఇది. స్మెల్ చాలా బాగుంటుంది. కొంచెం వేస్తే సరిపోతుంది యాక్చువల్లీ. చూడండి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోతూ ఉన్నాయి కదా. ఈ స్టేజ్లో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బింది అయితే కనుక స్మెల్ ఉంటుంది, అదిరిపోతుంది అసలు, అంతే. అరోమానే వేరు. అలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా అందులో యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టొమాటోను కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసి టొమాటో బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతూ ఉందో. చూడండి, స్పాచర్తో అలా అంటే కనుక మ్యాష్ అయిపోతుంది టొమాటో. ఇలా తీసుకోవాలి. ఈ స్టేజ్లో కారానికి తగ్గట్టుగా మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం, దాన్ని చూసుకొని ఒక 1/2 టీ స్పూన్ కారము, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 1/4 టీ స్పూన్ జీరా పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడరు వేసుకోవాలి. ఇందులో నేనైతే గరం మసాలా ఇంట్లో తయారు చేసిన మసాలా యాడ్ చేశానండి, ఒక 1/2 టీ స్పూన్. కొంచెం ఒక 1/4 టీ స్పూన్ కొన్నది కూడా యాడ్ చేశాను. కొంచెం ఆయిల్ అంతా ఇలా బయటకి
వచ్చేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి. మసాలాల్లోంచి ఆయిల్ బయటకు రావాలన్నమాట. ఈ స్టేజ్లో ఫ్రోజన్ బఠానీ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ మొత్తం తీసేసి బఠానీ వేసి ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 3-4 మినిట్స్ అండి, ఒక 4 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసేసుకుందాం. ఉడికిపోతాయి. చాలా ఫ్రెష్గా బాగా కనిపిస్తున్నాయి కదా బఠానీ, చాలా హెల్దీగా ఉన్నాయి బఠానీ కూడా. చేసుకొని తెచ్చుకుంటే కనుక చాలా బాగుంటాయి. చూడండి, ఒక 4 మినిట్స్ కుక్ అయింది అంతే. ఇలా స్పాచులాతో ఇలా అంటే కనుక మ్యాష్ అవుతూ ఉంటాయి. చూడండి ఇలా. ఇప్పుడు మీకు వీలైనంత వరకు ఒక హాఫ్ బఠానీలు ఇలా మ్యాష్ చేసేయండి. గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది. ఎంత వీలైతే అంత చేసేయండి, సరిపోతుంది. సపరేట్గా మ్యాషర్ ఏమీ అవసరం లేదు, అదే స్పాచులాతో చేసేస్తే సరిపోతుంది. చూడండి, వాటర్ మొత్తం కూడా అలా తీసేసుకుంది కదా గ్రేవీ. ఇప్పుడు ఈ పన్నీర్ క్యూబ్స్ని మీకు ఇష్టమైతే గ్రేట్ చేసేసుకోండి, వాటర్ మొత్తం తీసుకొని. నేనైతే అలా మ్యాష్ చేసి వేసేస్తున్నాను. గ్రేటర్ అవ్వడం అవసరం లేదండి, అలా మ్యాష్ చేసి వేస్తే కూడా బాగుంటుంది. చూడండి, ఇలా పన్నీర్ మొత్తం చక్కగా మ్యాష్ చేసి వేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు ఫ్లేమ్ని బాగా సిమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే మనం బఠానీని బాగా మ్యాష్ చేసేసాం కదా, దీనివల్ల ఏమవుతుంది, అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సిమ్లో పెట్టేసి పన్నీర్ మొత్తం ఇలా మ్యాష్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ మొత్తం కలిసేలాగా, మసాలా మొత్తం పన్నీర్కి కూడా పట్టేలాగా ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా కలిసిపోయింది కదా. ఈ స్టేజ్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. మసాలాలన్నీ పన్నీర్కి పట్టి బాగా సెట్ అవుతుంది అనమాట కర్రీ. బాగా డ్రైగా అయింది కదా ఇందాక, కొంచెం ఈ వాటర్ మొత్తం పీల్చుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, బాగా దగ్గరగా వచ్చేస్తుంది కదా కర్రీ. ఈ స్టేజ్లో ఈ బటర్ ఒక 20 గ్రామ్స్ వరకు ఉంటుందండి. ఈ బటర్ వేసుకొని అలా కలుపుకోవాలి. బటర్ వేయడం వల్ల టేస్ట్, ఆ ఫ్లేవర్ ఎంత బాగా ఎన్హాన్స్ అవుతుందో కర్రీలో, చాలా బాగుంటుంది. బటర్ వేసి బటర్ మొత్తం కరిగేంత వరకు కొంచెం అలా ఫ్రై చేసుకుందాం. ఇందులో ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇందులో చూసారా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపి దించేసుకోవడమే. చూడండి, మంచి టెంప్టింగ్గా ఉంది కదా. మీకు ఇష్టమైతే కొంచెం కాశ్మీరీ కారం కూడా వేస్తే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు కర్రీ తీసి పక్కన పెట్టేసి దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశ వేసుకుందాం. చూడండి, నేనైతే రాగి పిండితో వేస్తున్నాను. మీకు ఇష్టమైతే నార్మల్ దోశ పిండితో కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ పిండి ఎలా చేయాలో కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, నేను మీకు వీడియో చేసి పెట్టేస్తాను. చూడండి, దోశ పిండి తీసుకొని పెనం మొత్తం అలా ఫుల్ పెద్దగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా దూరగా ఫ్రై చేయాలన్నమాట దోశని. ఈ స్టేజ్లో ఒక గరిటె నిండా మనం తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ మటర్ మసాలా ఈ కర్రీ వేసుకొని మంచిగా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ అయితే ఏం వేయక్కర్లేదు, మన కర్రీలో కూడా ఆయిల్ ఉంది కదా, ఇంకా వేయాల్సిన అవసరం లేదనమాట. చక్కగా రోస్ట్ అవ్వాలి. ఒక 2 నిమిషాలు మంచిగా ఉడకనివ్వండి. ఇప్పుడు దోశను ఒక సైడ్ అలా మడత పెట్టి 2 వైపులా అలా చక్కగా దోరగా రోస్ట్ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అలా అయిపోయిన దోశని ప్లేట్లోకి తీసుకుంటే ఆహా, స్మెల్ ఉంది అసలు అదిరిపోతుంది. ఒక దోశతోనే ఆల్మోస్ట్ స్టమక్ ఫుల్ అయిపోతుందండి. నేనైతే 2 దోశలు తీసుకున్నాను. ఇలా దోశల్ని ప్లేట్లోకి తీసుకొని కొంచెం పల్లీ చట్నీతో తింటే టేస్ట్ ఉంది అసలు వేరే లెవెల్, అంతే. అస్సలు మిస్ చేయొద్దండి రెసిపీ. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.